కరీంనగర్ జిల్లాలో ఇటీవలి కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమైన సంఘటనలు తదితర విషయాలపై మా ఆకాశవాణి ప్రతినిధి హనుమాండ్ల సంపత్ కుమార్ అందిస్తున్న జిల్లా నివేదిక. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిని కేంద్ర మంత్రి బండి సంజయ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్కీమ్ కింద దేశవ్యాప్తంగా 1350 స్టేషన్స్ ని ఆధునికీకరిస్తోంది. ఆ జాబితాలో కరీంనగర్ రైల్వే స్టేషన్ కూడా ఉంది. సమీక్షా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీగాలగుట్టపల్లి ఆర్ఓబీని సేతుబంధన్ స్కీంలో చేర్చి 154 కోట్ల రూపాయలతో మంజూరు చేసి అభివృద్ధి చేస్తోందని వెల్లడించారు. జిల్లాలో 10,82,751 మంది ఓటర్ల వివరాలతో కూడిన తుది ఓటర్ల జాబితాను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి విడుదల చేశారు. జిల్లా పరిధిలో 4 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జనవరి 1, 2025 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రజల వివరాలతో తుది ఓటర్ల జాబితా విడుదల చేసినట్లు కలెక్టర్ తెలిపారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి కార్యాచరణ ప్రణాళిక సమీక్షా సమావేశం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరై మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలు అందాలన్న ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేశామని చెప్పారు. జిల్లా కలెక్టరేట్ ఆవరణలో కేంద్ర ప్రభుత్వ సంస్థ భారత్ బ్రాండ్ పేరుతో నిత్యావసర వస్తువులతో కూడిన 25 ఆటోలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. దేశ ప్రజలకు తక్కువ ధరకు నాణ్యమైన నిత్యావసర వస్తువులు అందజేయాలని కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు భారత్ బ్రాండ్ పేరుతో సరుకులు పంపిణీ చేస్తున్నట్లు బండి సంజయ్ తెలిపారు. మహిళాభివృద్ధి, వికలాంగులు, శిశు సంక్షేమ శాఖ, యూత్ ఫర్ జాబ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన దివ్యాంగుల జాబ్ మేళాకు మొత్తం 17 కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొనగా 348 మంది దివ్యాంగులు ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు. 102 మంది వివిధ కంపెనీల్లో పలు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోకి కొత్తగా 6 గ్రామాలను, ఒక మున్సిపాలిటీని విలీనం చేస్తూ ప్రభుత్వం ఈ నెల 5వ తేదీన గెజెట్ జారీ చేసింది. మున్సిపల్ చట్టం 2019 ప్రకారం నగరానికి ఆనుకుని ఉన్న గ్రామాలను కలుపుతున్నట్లు శాసనసభలో మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. కరీంనగర్ నగరపాలక సంస్థలో ప్రస్తుతం 60 డివిజన్లు ఉండగా ఆ సంఖ్య 66కు పెరిగింది. కరీంనగర్కు చెందిన ఆబ్కారీ కానిస్టేబుల్ లెంకల మహిపాల్ రెడ్డి ఆఫ్రికా ఖండంలోని అత్యంత ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి సే నో టు డ్రగ్స్ బ్యానర్ను ఎగురవేశారు. మహిపాల్ రెడ్డి 2019లో ఈ శిఖరాన్ని అధిరోహించగా రెండోసారి ఎక్కిన తెలంగాణ వ్యక్తిగా రికార్డు సాధించారు. కలెక్టర్ పమేలా సత్పతి జిల్లాలో చేపట్టిన పలు పారిశుధ్య కార్యక్రమాలను యూనిసెఫ్ ప్రశంసిస్తూ లేఖ రాసింది. ఈ లేఖను యూనిసెఫ్ రాష్ట్ర వాష్ స్పెషలిస్ట్ వెంకటేష్ అందజేశారు. జిల్లాలో ప్రత్యేక పారిశుధ్య కార్మికుల రక్షణ, భద్రత, వారి గౌరవం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారికి వివిధ రకాల బీమా సౌకర్యం 100% కల్పించుట, ఎక్కడా లేని విధంగా ఆరోగ్య పరీక్ష కార్డుల పంపిణీ, నిరంతరం వైద్య పరీక్షలు జరిపించుట వంటి పనులపై ఈ ప్రశంసా పత్రం అందజేశారు. యూనిసెఫ్ 3 రాష్ట్రాల చీఫ్ జిలాలెం బి టఫస్సీ సంతకంతో కూడిన ప్రశంసా లేఖను జిల్లా కలెక్టర్కు యూనిసెఫ్ ప్రతినిధి బృందం అందజేసింది. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా మెట్పల్లి మహిళా డప్పు కళాకారుల బృందానికి దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొనే అరుదైన అవకాశం లభించింది. ఈ నెల 26న ఢిల్లీలో నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవాల్లో ఈ మహిళా కళాకారులు డప్పు వాద్య ప్రదర్శనను ఇవ్వనున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలోని 142 మున్సిపాలిటీల పన్ను వసూళ్లపై రాష్ట్ర పురపాలక శాఖ ఇటీవల జాబితా ప్రకటించగా జిల్లాలోని జమ్మికుంట మున్సిపాలిటీ రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. నిజామాబాద్లో పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్లోని తన కార్యాలయం నుంచి వర్చువల్గా హాజరై ప్రసంగిస్తూ బోర్డు ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని నెరవేర్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.